ఇప్పుడు యూరప్ దేశాలు డబ్బులన్నీ కూడా సైన్యానికి ఖర్చు పెట్టాలా, ఆ సైన్యంతో తీసుకెళ్ళి ఆ సొమ్ములు డిఫెన్స్ సొమ్మును తీసుకెళ్ళి ఉక్రెయిన్కి తోడు నిలిచి లేదా ఆయుధాలు తయారు చేసి అవసరమైతే అమెరికాకి వ్యతిరేకంగా లేదంటే కనుక ఉక్రెయిన్కి సాయం చేయడం ద్వారా రష్యాను దెబ్బకొట్టేటటువంటి ఎత్తుగడలు వేస్తుంటే దాంట్లో ఇటలీ నుంచి $300 బిలియన్ ఇటలీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది క్లియర్. అన్ని దేశాలు కూడా తలా ఇంతని వేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీని మీదన అక్కడ ఉన్నటువంటి ఇటలీ ప్రజలు తిరస్కరిస్తున్నారు. మనం యూరోపియన్ యూనియన్ పేరుతో సైన్యం, ఆ సైన్యానికి మనం తగలేయాల్సిన అవసరం లేదంటున్నారు. 62% మంది ఇటలీ ప్రజలు యూరోప్తో అవసరమైతే యువతలకు వచ్చేయండి కానీ దానికి డబ్బులు తగలేయొద్దని చెప్తున్నారు. అదే సందర్భంలో వేలాది మంది అక్కడ ఉద్యమం చేస్తున్నారు. ఏదైతే యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఇట్లాంటి డబ్బులు పంపించేటటువంటి ప్రణాళికని ఆపేయమని చెప్పి